everybody. Good evening. Andarki namaskaram. KL University Vijayawada samarpinchu Ram Leela audio vedikaki విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. రామలీల సినిమాలోంచి మొదటి పాట మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ పాటను లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను గౌరవనీయులు సూపర్ హిట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ దర్శకులు బి గోపాల్ గారిని. అండ్ వారితో పాటు వేదికని పంచుకోవాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. మీ ఇద్దరు చేతుల మీదుగా రామ్లీలా సినిమాలోని మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఫస్ట్ సాంగ్ లాంచ్. పువ్వుల్లో నానువే నవ్వుల్లో నానువే పువ్వుల్లో నానువే నవ్వుల్లో నానువే పువ్వై నువ్వే నవ్వై నువ్వే పువ్వుల్లో నవ్వే నువ్వే ఊపిరి నువ్వే నా ఊహలు నువ్వే నాలో తొలి స్వప్నం నువ్వే. అందరికీ నమస్కారం. రామ్దూత క్రియేషన్స్లో బ్యానర్ మీద మా దాసరి కిరణ్ మంచి ప్రొడ్యూసర్, మంచి సూపర్ హిట్ సినిమా తీయాలన్న తపనున్న మనిషి. అవీష్తో ఫస్ట్ సినిమానే చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. అలాగే ఈ సినిమా కూడా వాళ్ళు అనుకున్న టైంలో బాగా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సత్యనారాయణ గారి అబ్బాయి అవీష్ అందగాడు, మంచి ఆర్టిస్టు, పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ కిరణ్ నాకు బాగా తెలుసు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి కిరణ్కి ఇంకా చాలా సినిమాలు తీయాలి. ఆల్ ద బెస్ట్ కిరణ్. మ్యూజిక్ డైరెక్టర్ చిన్న నాకు మంచి ఫ్రెండ్, ఎప్పటి నుంచో తెలుసు. నా సినిమాలంటికి కూడా పనిచేశారు. చిన్నకు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మా అన్న గోపాల్ రెడ్డి గారు, మేమిద్దరం కలిసి 8 సినిమాలు చేసాం నా ఫస్ట్ సినిమా నుంచి. గ్రేట్ ఫోటోగ్రాఫర్. అలాగే యూనిట్లో అందరికీ, అభిజిత్, నందిత అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రామదూత క్రియేషన్స్ నిర్మించిన మన దాసరి కిరణ్ గారికి, మా డైరెక్టర్ కిరణ్ 30 ఇయర్స్గా నాకు బాగా తెలుసు. ఈజ్ ది బెస్ట్ రైటర్. ఈ పిక్చర్తో డెఫినెట్గా అనేక పిక్చర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో అవీష్కి, అభిజిత్కి, హీరోయిన్కి, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, మా బెస్ట్ ఫ్రెండ్ గోపాల్ రెడ్డి గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్స్. రామ్లీలా పాటలు ఒక్క పాట విన్న తర్వాత నెక్స్ట్ ఇంకో పాట కూడా వినాలని అనిపిస్తుంది. మరి శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి రామ్ లీలా ఆడియోలో సెకండ్ సాంగ్ వినే టైం వచ్చేసింది. మరి సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని. ఇండస్ట్రీకి ఇద్దరు బ్రదర్స్లో ఒకరు పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం సార్. సార్ మీ ఇద్దరు చేతుల మీదుగా సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నిమిషముందా కరిగిపోయేటి నా రోజులు నీది కాని పిలుపు ఉందా ఆగి సాగేటి నా గుండెలో అలచా రామదూత క్రియేషన్స్ ఫస్ట్ సినిమాతో మాకు సంబంధం ఉంది. జీనియస్ అది బాగా కాంప్రమైజ్ అవ్వకుండా తీశాడు కిరణ్. ఈ సినిమాలో నాకు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకి ఈ సినిమా మంచి వేదిక కావాలి. చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాడు. అట్లాగే కిరణ్ కూడా. కిరణ్ గేట్ దగ్గర నన్ను ఇన్వైట్ చేశాడు. ఈ సినిమా చాలా కష్టపడి తీసి చిక్కిపోయి ఉంటాడు అనుకున్నా, కానీ అదే లావుగా ఉన్నాడు. అంటే బహుశా
సినిమా రిలీజ్ అయిన తర్వాత లావెక్కుతాడు అనుకున్నాను. రష్ చూసే లావెక్కిపోయాడంటే సినిమా రష్ చాలా ఉండాలి. అలాగే హరీష్ చాలా మంచి నటుడు, తొందరపడి సినిమాలు చేయడు. అతను ఒప్పించాలంటే చాలా కష్టం. అందుకే కిరణ్కి ఇంత టైం పట్టింది అనుకుంటున్నా ఈ సెకండ్ సినిమా చేయడానికి. బట్ చాలా మంచిది అది. అలాగే ఈ యూనిట్తో నాకు చాలా సంబంధం ఉంది. ఈ యూనిట్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. కిరణ్ మంచి నిర్మాతగా ఉండి మా ఎన్నో గొప్ప సంస్థలకు మేము సినిమాలు రాసాం. అలాగే మేము రాసిన మొదటి సినిమా ఇది కూడా గొప్ప సంస్థల్లో ఒకటిగా చేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా గోపాల్ రెడ్డిని మర్చిపోయాను నేను. ఆయన సక్సెస్కే సిగ్నేచరు. అలాంటి వ్యక్తి ఈ సినిమా టెక్నీషియన్స్ అంతే జనరల్గా వెనకుంటారు. ఈ వెనకుంటాం కాదు, ఈ బహుశా ఈ సినిమాని ముందుండి నడిపించుంటాడు. కంగ్రాట్స్ సార్. మీరు మాట్లాడరని తెలుసు, కానీ మీ మాటకి మౌనానికి మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళు మేము కరిగించాలనుకుంటున్నాము. ప్లీజ్ ఒక్కసారి మీరు వేదిక మీదకి వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ సినిమాతో డైరెక్టర్ కిరణ్ పెద్ద దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కిరణ్ గారికి, సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 3rd సాంగ్ లాంచ్ చేసుకున్న టైం వచ్చేసింది. మరి లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఈ చిత్ర సమర్పకులు కోనేరు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సాంగ్ నెంబర్ 3. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే, ఏదో జారే జారే ఆనందం మేరై పారే, గుండెల్లో స్వర్గాలే దూరే దూరే. నా శ్వాసలో ఏదో, నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదల్ సే. గుడ్ ఈవినింగ్ అండి. కోనేరు సత్యనారాయణ గారు అంటే ఒక పెద్ద అయినా ముసలైన ఇలా ఉంటారనుకున్నాను. ఈయనే హీరోలో ఉన్నారు. కిరణ్ నాకు ఆల్మోస్ట్ 30 years నుంచి నా ఫ్రెండ్, కలిసి పెరిగాం చిన్నప్పటి నుంచి. చాలా మంచి టేస్ట్, మంచి రచయిత. లక్కీగా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని చేసి అన్న ఆడియో ఫంక్షన్ అంటే చాలా హ్యాపీ. ప్రతిసారి నేను పెద్దవాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటా. ఇవాళ నేను ఈ ఫంక్షన్కి రావడంలో ఇంకొక మంచి విషయం నేర్చుకున్నాను. అదే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అని గోపాల్ రెడ్డి గారు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ చిన్న ఎక్కడున్నారు మీరు? యు ఆర్ మై హీరో. మీతో కలిసి నేను మాట్లాడకపోయినా మీ సినిమాలు, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే నాకు బాగా ఇష్టం. ఎస్పెషల్లీ మా వినయ్ సినిమా కృష్ణ చింపి వదిలేశారు. ఇప్పుడు పాటలు ప్లస్ రికార్డింగ్ చంపేసి ఉంటారు. దాసరి కిరణ్ కుమార్ రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళని కోరిక. మంచి సినిమా తీశాడు. ఇలాంటి మంచి సినిమాని మీరు ఆదరించి సక్సెస్ చేస్తే మళ్ళీ ఇలాంటి సినిమాలు వరుసగా ఆయన తీస్తూ ఉంటాడు. తెలుసో తెలియకో ముందు ఆయనకు ఒక 200 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. సత్యనారాయణ గారు ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు కొంత డబ్బు బయటికి వెళ్ళినా పర్లేదు, మీరు సినిమాలు తీస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ యూనిట్ అందరికీ. హీరోయిన్ డార్లింగ్, వేర్ ఆర్ యూ? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదాము. మరి లాస్ట్ సాంగ్ మన రామ్లీలా సినిమాలో. సో లాస్ట్ సాంగ్ ఫ్రమ్ రామ్లీలా, దీన్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చిన్న సినిమాలకి పెద్ద మార్కెట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి గారిని. అలాగే హీరోయిన్ ఈషాని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ ఈషా, రామ్లీలాలో వన్ ఆఫ్ ద హీరోయిన్. అండ్ అలాగే ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముత్యాల రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
అండ్ ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారిని కూడా వేదికని పంచుకోవడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్, సో మరి నెక్స్ట్ సాంగ్ లాంచ్కు ముందు అసలు సో దాసరి కిరణ్ కుమార్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన మాటల్లో విందాం. ఫస్ట్ సార్ మీరు మాట్లాడండి. రామదూత క్రియేషన్స్ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ జీనియస్, సెకండ్ బ్లాక్ బస్టర్ రామ్లీలా. ఈరోజు ఎంత అద్భుతంగా సినిమాని చిత్రీకరించారు అంటే మాటల్లో చెప్పలేను. ఏ వేదిక మీదైనా ఏ నిర్మాత అయినా తన సినిమా చాలా చాలా బాగుందని చెప్పుకుంటాడు, అది ఆనవాయితీ. నేను మాత్రం కూడా జీనియస్ కూడా అలానే చెప్పాను, చూపించాను. ఇది కూడా 100% మీ అంచనాలకు తగ్గి ఏ మాత్రం ఉండదు. హవీష్ గారిని జీనియస్లో ఎలా చూశారు అనేది మీ అందరికీ తెలుసు. ఒక మాస్ ఇమేజ్ ఉన్నగా, ఒక పవర్ఫుల్, ఒక యంగ్ స్టూడెంట్ లీడర్గా అతను ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడో మీ అందరికీ తెలుసు. క్వైట్ ఆపోజిట్ ఒక ప్లే బాయ్ క్యారెక్టరు, ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టరు, డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ రిలేటెడ్ ఉన్న కొన్ని హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఒక మంచి క్యారెక్టరు. అలాగే అభిజిత్ కూడా, తను కూడా చాలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా వచ్చి మన సినిమాలో కూడా మంచి పాత్ర పోషించి మంచి మార్కులు సంపాదించుకుంటాడు 100%. గోపాల్ రెడ్డి గారు కథ నచ్చింది, నేను చేస్తాను. ఎంతోమంది 30 సంవత్సరాలుగా ఆయన చెయ్యని నెంబర్ 1 హీరో లేడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఈజ్ ఎ లెజెండ్ కెమెరామెన్ ఇన్ ఇండియా. అలాంటి ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, అజాత శత్రువు ఇండస్ట్రీలో ఆయన. చివరిగా ఈ సినిమా ఈరోజు ఫంక్షన్కి హీరో చిన్నన్నతో జీనియస్ రీ రికార్డింగ్ దగ్గర నుంచి నాకు ఎంతో సాన్నిహిత సంబంధం ఉంది. ఏ రోజు కూడా పని పంపించడం తప్పితే హార్డ్ డిస్కులు నువ్వు వెళ్ళిపోయి పని చేసుకో అంటాడు. అంత తన సొంత సినిమా తన ప్రొడ్యూసర్గా భావించి ఈ సినిమాని ప్రాణం పెట్టి చేశాడు. ఈ రోజు వరకు ఆయన ఒక 1 రూపీ కూడా ఇవ్వలేదని. కిరణ్ అన్న డైరెక్టర్ అవుతున్నాడు, సినిమా నాది బ్రదర్, నీది సినిమా మనది, నేను చేసుకుంటా అని మంచి హృదయంతో అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ఇచ్చి, ఒక ఐటమ్ సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ మంచి లేటెస్ట్గా భజన సాంగ్ ఇప్పుడు లాంచ్ కాబోతుంది. ఎక్స్ట్రాడినరీ సాంగ్. అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా 2 చేతులు జోడించి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. మారుతి గారు అండ్ మీ నలుగురు చేతుల మీదుగా లాస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సాంగ్ లాంచ్ ప్లీజ్. నీకు మంచి పోనే నీ సోకులో గుంటూరు జనం అందరూ ఇక్కడ ఉన్నట్టున్నారు. గుంటూరు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ షూటింగ్ వెళ్ళే బిఫోర్ సత్యనారాయణ గారు ఒకసారి స్టోరీ వినమన్నారు. నిజంగా కిరణ్ గారు చాలా బాగా చెప్పారు. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొత్తగా అనిపించింది. అది ఎక్కడ రిచ్నెస్ ఎక్కడ తగ్గకుండా తీసినట్టు విజువల్స్ తెలుస్తున్నాయి. అట్లాగే ఈ టీము హవీష్కి ఎంటైర్ టీమ్, మా నందిత ప్రేమ కథా చిత్రం లవర్స్ తర్వాత ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హవీష్కి ఒక మంచి సక్సెస్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారికి ఆయనకు కూడా ఓ మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు ఎనర్జీ సూపర్ అండి. నాకు అసలు ఇంత ఎనర్జెటిక్ ఆడియో ఫంక్షన్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ హవీష్ అండ్ నందిత. ట్రైలర్స్ చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ సూపర్ ఫంటాస్టిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సో ఇందాక చెప్పుకున్నట్టు ముందుగా థియేట్రికల్ ట్రైలర్ చూసేద్దాము. ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ కూడా టాలీవుడ్లో ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని వెయిట్ చేసేటువంటి సినిమాని దర్శకత్వం వహిస్తున్నటువంటి డైరెక్టర్ బాబీ గారిని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నిజంగా వి ఆల్ ఆర్ వెయిటింగ్ సర్ ఫర్ గబ్బర్ సింగ్ 2. వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం.
అలాగే మల్టీ డైమెన్షన్స్ అధినేత వాసు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. ట్రైలర్ లాంచ్. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం ఎదురు తిరిగినప్పుడు ఆ దేవుడు డిఫరెంట్ గెటప్స్ లో వస్తాడంటారు. పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే, పువ్వుల్లో నా నువ్వే. అమ్మాయిలంటే నీకు వీక్నెస్. రావే రావే రంగును రాణే, భజన 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 రామ్ భజన, భజన 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 ప్రేమ్ భజన. ఆలి ఊరు తెనాలి, నేనేం చెప్తే మీరు అది వినాలి. రామ్ ఐ విల్ కిల్ యు. ఈ రోజుల్లో బస్ స్టాపుల్లో లవ్ యూ బంగారం అంటూ రొమాన్స్ చేసుకునే లవర్స్ ని కొత్త జంట అనుకుంటే ఆ ప్రేమ కథా చిత్రమే అవుద్ది. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. పిచ్చిని నన్ను పిచ్చగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటానంటుంది. హ్యాట్ ముట్టుకోకరాయ్, ఫైట్ అయిపోద్ది. బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి మనసు మార్చుకుని వచ్చేసావా? లైఫ్ మేట్ అయ్యే అర్హత ఒక్క సోల్మేట్ మాత్రమే ఉంటుంది. భార్య భగవద్గీత లాంటిదే. భగవద్గీత అందరిలో ఉంటుంది, కానీ ఎవ్వరు చదవరు. కమింగ్ సూన్. అది లెక్క. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పెద్దలకి, మీడియా వాళ్ళకి, అలానే గుంటూరు మా ఫ్రెండ్స్ అందరికీ. ఇది ఆడియో ఫంక్షన్ కన్నా ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ సొంత వ్యక్తులు, దగ్గర వ్యక్తులు. కిరణ్ గారు నాకు ఆల్మోస్ట్ అన్నయ్య అని డే 1 నుంచి పిలుస్తాను. నన్ను ఓ 13 years నుంచి పరిచయం. మా గురుగారు చిన్నకృష్ణ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈయనే. అప్పుడు ఇచ్చిన ధైర్యం ఇప్పటికీ మర్చిపోలేనన్న. థ్యాంక్ యూ. చాలా టేస్ట్ ఉన్న వ్యక్తి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా మంచి కథ ఇది అన్న. మీరు లేట్ అయినా సరే చాలా మంచి టీం అన్న. మీరు చాలా అదృష్టవంతులు. ఎస్ గోపాల్ రెడ్డి గారు, దాసరి కిరణ్ గారు, హవీష్, అలానే బుచ్చిరెడ్డి గారు, విస్సు గారు. సో మంచి టీంతో నిజంగా ఫస్ట్ సినిమా దొరకటం అనేది అదృష్టం. ఇందాక అందరూ మాట్లాడుతున్నట్టు ఈ సినిమా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. అందరికీ నమస్కారం. కోనేరు సత్యనారాయణ గారి సమర్పణలో రామదూత క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి ఈ రామ్లీలా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఎందుకంటే ఒక సినిమాకి ఏమైతే కావాలో అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ శ్రీపురం కిరణ్ చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటే తను చాలా కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో వెయిట్ చేస్తున్నాడు మంచి ఛాన్స్ కోసం. అలాంటి కిరణ్కి అనుకోకుండా అన్నీ దొరికినాయి. ఒక పెద్ద ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ఇండస్ట్రీలో లెజెండరీ టెక్నీషియన్స్ మొత్తం దొరికారు. సినిమా చాలా క్వాలిటీగా తీశాడు. బిజినెస్ మెన్గా సక్సెస్ అయినటువంటి దాసరి కిరణ్ గారు అన్ని విజయాలే చూస్తున్నారు. ఫస్ట్ ఫిలిం జీనియస్తో పెద్ద సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఈ రామ్లీలా ద్వారా ఇంకొక పెద్ద సక్సెస్ని ఇవ్వబోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే హవీష్ థర్డ్ ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం ఇది. ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమతో పనిచేశారండి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ కూడా చాలా మెలోడియస్గా అలాగే క్యాషీగా ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అందరికీ వన్స్ అగైన్ నా విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాసు గారు. సారీ అండి, చిన్న గారి గురించి చెప్పడం మర్చిపోయాను సార్. చిన్న గారు మీ ఆర్ఆర్ చాలా బాగుంటుంది సార్. పవర్ టైంలో నిజంగానే డే అండ్ నైట్ ఉండి నాకు తోడుగా ఉండేవాళ్ళు. ఆయన పేరు చెప్పగానే కిరణ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ సార్. అలానే హవీష్ గారికి, కోనేరు సత్యనారాయణ గారికి, నందిదికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో మెయిన్ ఆడియో సిడీ లాంచ్ చేసుకున్న టైం వచ్చేసింది. సో లెట్ మీ ఇన్వైట్ ముత్యాల రమేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో జారే జారే ఆనందం మేరై పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే నా శ్వాసలో ఏదో నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదల్సే ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో జారే జారే ఆనందం మేరై పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే నా శ్వాసలో ఏదో నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదల్సే ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే అందరికీ నమస్కారం. నాకు మన దాసరి కిరణ్ గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిగా ఫస్ట్ తెలుసు. అక్కడి నుంచి ఏది పట్టుకున్నా చాలా కృషితో క్రమశిక్షణతో పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి ఈయన ఎదగడం చాలా ఆనందించవలసిన విషయం. ముందు ముందు తన డ్రీమ్ రాజకీయాల్లో చాలా మంచి పదవులలోకి అతను వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరి సహాయంతో తన ఎదగాలని. ఈ రామ్లీలా సినిమా పెద్ద హిట్టే. నిర్మాతగా తన రెండో ప్రాజెక్ట్ కూడా పెద్ద హిట్ అయ్యి అటు ఆవిష్కి అలాగే కోనేరు సత్యనారాయణ గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ పిక్చర్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న గారు ఆది సినిమా దగ్గర నుంచి నాకు బాగా అంటే మేమిద్దరం ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ అలాగా గడుపుతూ ఉండేవాళ్ళం. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా సినిమాలు తను కృష్ణ తనే ఆర్ఆర్ చేశాడు. ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాంగ్స్ కానీ ఇది కానీ తనకు మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే పిక్చర్లో యాక్ట్ చేసిన నందితాకి అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, దీంట్లో నాకు స్పెషల్ ఏంటంటే మా విసు గారు ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఫస్ట్ టైము ఈయన ఈ సినిమాతో ఫస్ట్ డైలాగ్ రైటర్గా సినిమాలకి పరిచయం అవుతున్నాడు. బుచ్చిరెడ్డి గారు దగ్గరుండి ఆయనే అన్నీ చేసినందుకు ఒకటి. నెక్స్ట్ మన కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు యాజ్ అ రైటర్గా తెలుసు. ఆయన నాకు ఒక మంచి కథ చెప్పాడు. ఆయన అప్పట్లో ఎందుకు అది మెటీరియలైజ్ కాలేదు, కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుని ఇన్నాళ్ళు తన పడ్డ కష్టానికి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏదైనా సరే ఒక సినిమా ఆడాలి అంటే అది కథ కథ కథ. మీరు చెప్పాలంటే ఓన్లీ కథ బాగుంటేనే సినిమాలు ఆడతాయి. అది చిన్నదా పెద్దదా, ఎంత పెద్దవాళ్ళతో చేసాం, ఎంత పెద్దవాళ్ళు చేశారు అనేది అసలు కానే కాదు. సో ఈ కథ అంత మంచి కథ ఈ కిరణ్ ఇవ్వటం 100% ఇందులో ఈ సినిమా ఆడుతుందంటే అనేదానికి ఎటువంటి డౌట్ లేదు నాకు. అట్లాగే మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు మన గోపాల్ రెడ్డి గారు, ఈ కిరణ్ వెళ్ళి గోపాల్ రెడ్డి గారు ఏ రోజైతే ఈ సినిమాని ఒప్పుకున్నారో చేస్తానని, నిజంగా ఈ సినిమా హిట్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆయన సొంత సినిమా అయితే కూడా అంత బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఈ సినిమాని మాత్రం ఆయన గుండెలో పెట్టుకొని ఆయన మనసుతోటి చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా నిజంగా హీరో అని చెప్పాలంటే గోపాల్ రెడ్డి గారే హీరో ఈ సినిమాకి. అట్లాగే మీరు మ్యూజిక్ దగ్గరికి వస్తే మన చిన్న గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యూజిక్. ఏమైందో ఎగిరే ఎగిరే కానీ రామ్ భజన్ అనే సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. ఎక్కడైనా సరే మీరు ఈ రామ్ భజన్ అనే సాంగ్, ఈ 2 సాంగ్స్, ఇంక మిగతా సాంగ్స్ కూడా అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అట్లాగే ఆర్ఆర్ అనేది ఆయన ఫుల్ మనసు పెట్టి కిరణ్ కోసం, హవీష్ కోసం
మా దాసరి కిరణ్ కోసం ఆయనకున్న కనెక్షన్స్తో మనసు పెట్టి చాలా బాగా చేశారు. మూవీ అంతా బుచ్చిరెడ్డి గారు రన్నింగ్లో జరగాల. ఆ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మన దాసరి కిరణ్ ఫీల్డ్లోకి వస్తాడు. ఇప్పుడు వచ్చేసాడు దాసరి గారి ఫీల్డ్లోకి. దాసరి కిరణ్ వచ్చిన తర్వాత టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ ఆడియో కానీ నెక్స్ట్ సినిమా మొత్తం రిలీజ్ అయ్యే వరకు కూడా దాసరి కిరణ్ మీకు తెలుసు, అందరూ కూడా తను ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతాడో. తనకి డే అండ్ నైట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని బాగా పబ్లిక్లో తీసుకెళ్ళి నేను 100% దీన్ని సక్సెస్ చేస్తానని అతని ధైర్యం, నిజంగా చాలా ధైర్యవంతుడు మా దాసరి కిరణ్. ఇక్కడ ఉన్నాడు మా విసు గారు, ఎక్స్ట్రాడనరీగా రాశాడు. మీరు చూస్తారు సినిమాని, ప్రతి దానికి మీరు విజులేస్తారు, క్లాప్స్ కొడతారు ప్రతి డైలాగ్ కూడా. అట్లాగే ఎందుకనే కథ బాగుంది, మాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అన్నీ ఎక్స్ట్రాడనరీగా ఉంది ఈ సినిమా అనేది నిజంగా ఒక మంచి సొసైటీకి కూడా మంచి అందరికీ వినోదం కల్పిస్తుంది. అట్లాగే మంచి మెసేజ్ కూడా ఇస్తుంది ఈ సినిమా. అందరికీ నమస్కారం. మేము మాట్లాడాల్సింది ఏం లేదు, కోనేరు సత్యనారాయణ గారు మొత్తం మాట్లాడేశారు. ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు. అలాగే నా శ్రీపురం కిరణ్ గారు నాకు 30 సంవత్సరాలుగా తెలుసు ఆయన ఫీల్డ్కి, కాబట్టి ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అవీష్ గారు, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు, అందరికీ ఎంటర్ మా హీరోకి, అవీష్ గారికి, హీరోయిన్కి, అందరికీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ డైరెక్టర్ శ్రీపురం కిరణ్ గారిని. ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో హీరోకి అభిమానులను చూశాను, హీరోయిన్కి అభిమానులను చూశాను, దర్శకులకి అభిమానులను చూశాను, నిర్మాతలకు కూడా అభిమానులు ఉంటారనేసి దాసరి కిరణ్ గారిని చూసే తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, ప్రేమతో వచ్చిన వాళ్ళు. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ కథ గురించి కానీ దీని గురించి అందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు అంటే మాత్రం నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోనేరు సత్యనారాయణ గారికి. చాలా థ్యాంక్స్ సార్. ఈ కథ బాగుండడానికి కారణం ఏంటంటే దీంట్లో ఒక మలుపులు ఉంటాయండి, కొత్త మలుపులు ఉంటాయి. ఆ మలుపులు రావాలంటే ఆర్టిస్ట్గా ఆ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో నెంబర్ ఆఫ్ షేడ్స్. ఎవరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓహో ఇదే ఈ క్యారెక్టరు అని అనుకోలేరు. సినిమా మొత్తం మీద హవీష్ గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నందిత గారి క్యారెక్టర్ ఇంకా సూపర్. ప్రతి ఒక్కరూ అసలు వాళ్ళని కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను. దానికి కారణం ఏంటంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారుగా, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ నన్ను ఎంత ఒక స్టూడెంట్కి ఎట్లా మాస్టర్ ఉంటాడో అలా చేశారు. అలాగే నా తండ్రి గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మాటలు లేవు. ఏ కథా రచయిత అయినా, ఏ దర్శకుడైనా కథ రాసుకున్న వెంటనే కథ రాసుకునేటప్పుడు ఆర్టిస్టుల గురించి ఆలోచిస్తాడు, నా కథకి వీళ్ళైతే బాగుంటారని. అలాగే ఈ కథ గురించి నేను ఈ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్గా నాకు వచ్చింది హవీష్ గారే. ఒక రకంగా చెప్పాలంటే జీనియస్ కంటే ముందు ఈ సినిమా చేయాలి, అది కూడా హిందీలో చేయాలి, తెలుగులో కాదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు పీవీఆర్ లాంటి పెద్ద సంస్థ ఈ కథ విని చాలా అద్భుతంగా ఉంది, మీరు హిందీలో చేయండి, మీకు ఆర్టిస్టులు అన్నప్పుడు నేను తెచ్చుకుంటాను సార్ ఆర్టిస్ట్ని అనేసి విజయవాడ నుంచి హవీష్ గారిని పిలిపించుకున్నాను నేను. సార్ మీరు రావాలి నాకు అనేసి. అప్పటి నుంచి ఆయన ఆ క్యారెక్టర్ని మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కు ఆహార్యం ఉంటుంది, అది ఆయన తెచ్చుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఈ సినిమాలో చాలా అద్భుతంగా యాక్ట్ చేసిన చాలా థ్యాంక్స్ హవీష్ గారు. ఈ సినిమాని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాలంటే బుచ్చిరెడ్డి గారు కూడా. బుచ్చిరెడ్డి గారు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ప్రతి టెక్నీషియన్కి, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు కానీ, ప్రతి ఒక్కరు, ఫైట్ మాస్టర్ సాల్మన్ గారు కానీ, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్, చంద్రకిరణ్, అందరూ అద్భుతంగా చేశారు. అందరికంటే సినిమాకి ఏ సినిమా అయినా సరే మనం సౌండ్ లేకుండా చూడలేం, సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్కి ప్రాణం పోసింది మా మ్యూజిక్ డైరెక్టర్ చిన్న అన్నయ్య. నాకు ముఖ్యంగా మా డైలాగ్ రైటర్ విసు గారు ఈ కథకు ప్రాణం పోసాడు. ఒక్కొక్క డైలాగ్
అంటే జస్ట్ 30 సెకండ్ టీజర్ వదిలితేనే దాంట్లో హవీష్ గారు చెప్పినటువంటి ఒక్క డైలాగ్కి ఇప్పటి వరకు ఎన్ని అప్లాస్లు వచ్చాయో నాకు లెక్కలేదండి, అంత అప్లాస్లు వచ్చాయి ఆ డైలాగ్కి. ఇప్పుడు మళ్ళీ ఆ థియేటర్కల్ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ప్రతి ఒక్కరు నా పక్కన ఉన్న మల్టీ డైమెన్షన్ వాసు గారు, ఆయనకి కథ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి ఆ డైలాగ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ డైలాగ్ అంతా విసు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన శ్రేయ మీడియా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ప్రెస్ సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ నందిత ప్లీజ్. Hello everyone. First and foremost, ee team to work cheyadam has been a wonderful experience. It's more like a family feeling for me. Gopal Reddy sir, the main person behind the whole film's positiveness is him. Thank you sir for keeping me in front of your frame. It's a dream come true. Each and everyone, Havish, Abhijit, Buchi Reddy garu, Visu sir, Dasri Kiran garu, each and everyone, Andaru, family la kalsi, we enjoyed the movie making process. Last but not the least, Ivala, it is Chinni garu's day. Sir, మీరు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ మీకు కూడా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిత. సో హవీష్ గారు మాట్లాడే ముందు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారికి మా తరఫు నుంచి ఒక చిన్న సత్కారం. కాసా రామశ్రీ అండ్ మిత్ర మండలి వాళ్ళు మీకు ఒక చిన్న సత్కారం చేయబోతున్నారు సార్. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో జారే జారే ఆనందం మేరై పారే గుండె. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు సినిమాల్లోకి అవకాశం ఇచ్చిన ఉషా కిరణ్ మూవీస్కి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. యాక్చువల్గా అలాగే రవిబాబు గారికి, తర్వాత ఓంకార్ గారికి, తర్వాత దాసరి కిరణ్ గారికి. దాసరి కిరణ్ గారు నాతో మంచి జీనియస్ అనే చాలా పెద్ద సినిమా తీశారు. తర్వాత మళ్ళీ రామ్లీలా తీశారు. చాలా థ్యాంక్స్ కిరణ్ గారు. ఈ రామ్లీలా సినిమా స్టోరీ యాక్చువల్గా నాకు నువ్విలా కంటే ముందండి. యాక్చువల్గా కిరణ్ గారు చెప్పారు ఈ స్టోరీ, ఆయన చెప్పారు మీకు ఇందాక యాక్చువల్గా ఇది హిందీలో తీయాలి ఈ సినిమా అని. ఇప్పుడు మీరు రామ్లీలా అంటే ఏదో దేవుడి సినిమా అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చాలా దేవుడి సినిమాలు అవి వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇది గట్టిగా చెప్తున్నాను, దేవుడి సినిమా అయితే కాదు. దేవుళ్ళు మట్టుకు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో వస్తూ ఉంటారు. దేవుళ్ళు మీలో ఉంటారు, నాలో ఉంటారు, ఈయనలో ఉంటారు. అలాగే సో ఈ దేవుళ్ళు అందరూ కలిసి తీసిన సినిమా రామ్లీలా. ఆ సినిమాకి ఫస్ట్ టెక్నీషియన్ గోపాల్ రెడ్డి గారు. యాక్చువల్గా ఇంతమంది మంచి టెక్నీషియన్స్, ఒక జానీ మాస్టరు, లేకపోతే ఒక గణేష్ మాస్టరు, ఒక సాల్మాన్ కింగ్ ఫైట్ మాస్టర్ కానీ వీళ్ళందరూ యాక్చువల్గా చాలా 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 గొప్పవాళ్ళు అండి. యాక్చువల్గా వీళ్ళందరూ చిన్న గారు కానీ వీళ్ళందరూ హవీష్తో సినిమా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. గోపాల్ రెడ్డి గారి కోసం చేశారు వాళ్ళ సినిమా. సో కిరణ్ గారు గోపాల్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు, గోపాల్ రెడ్డి గారు అందరినీ తెచ్చుకున్నారు. అంతా నువ్వు కూడా చేసేదాను కాదు కదా, నాతో గోపాల్ రెడ్డి గారు లేకపోతే చేసేది కాదు, నాకు తెలుసు ఆ విషయం. సో గోపాల్ రెడ్డి గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అందంగా చూపించారు, చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని. ఇంకా ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా అంటే చాలా 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 ఇష్టం ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు 3 సినిమాలు చేసినా కానీ ఫస్ట్ సినిమా ఎంతన్నా ఫస్ట్ సినిమానే. సో కిరణ్ గారికి యాక్చువల్గా చాలా చాలా సీనియర్ అండి. యాక్చువల్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ కంటే కూడా సీనియర్ ఈయన. మీరు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు ఆయనకి కథలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది. అలాగే చిన్ని కృష్ణ గారికి కూడా చాలా జీనియస్కి కూడా బాగా పనిచేశారు కిరణ్ గారు. ఈ సినిమా ఆయన సింగిల్ హ్యాండెడ్గా మొత్తం A to Z స్క్రిప్ట్ రాశారండి. రెండో స్క్రిప్ట్ రైటర్ లేడు ఈ సినిమాకి.
సో కిరణ్ గారు, నేనైతే మీకు ఈ సినిమా అంకితం చేస్తానండి. నా వాట్ ఎవర్ అంటే ఇందులో వచ్చేది నాకేం అక్కర్లేదు, మొత్తం మీరే తీసేసుకోండి, పేరు వాట్ ఎవర్ మొత్తం ఈయనకేనండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా వాల్యూ అటువంటిది. గుడ్ నైట్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హవీష్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ మీకు ఒక చిన్న సత్కారం. పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే, పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే, పువ్వై నువ్వే, నవ్వై నువ్వే, పువ్వుల్లో నవ్వే నువ్వే, ఊపిరి నువ్వే, నా ఊహలు నువ్వే, నాలో తొలి స్వప్నం నువ్వే. పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే. నిన్ను చూసి పడి